జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరు కూడా ఒక అద్భుతమైన శుభవార్త అయితే తీసుకొచ్చా. ఈ న్యూస్ మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, ఓకేనా? సరే, ఈ న్యూస్ చెప్పడానికి ముందు మీకందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ ఆధ్వర్యంలో ప్రారంభమైనటువంటి మన అఖండ హెల్త్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు మన న్యూస్ అఖండ ఛానల్లో ఏ విధంగా అయితే ఆదరిస్తున్నారో, ఏ విధంగా అయితే ప్రోత్సహిస్తున్నారో, అలాగే మన అఖండ హెల్త్ ఛానల్ కూడా ఆదరించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అమెరికాతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్న విషయం మీకు అందరికి కూడా తెలిసిందే. ఒక్క అమెరికాతో మాత్రమే కాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కూడా గొప్ప స్నేహాన్ని ప్రధాని మోడీ గారు కొనసాగిస్తున్నారు. దీంతో ప్రస్తుతం భారత్ అమెరికా దేశాల మధ్యన సంబంధాలు ఒక స్థితికి అయితే చేరుకున్నాయి. ఇకపోతే వారం రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నింటిపైన పెద్ద ఎత్తున సుంకాలు విధించిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. మన భారతదేశం పైన 26% సుంకాలను విధిస్తే, మన శత్రు దేశాలైనటువంటి చైనా పైన ఏకంగా 145% సుంకాలను, అదేవిధంగా బంగ్లాదేశ్ పైన 37%, అలాగే పాకిస్తాన్ పైన 29% సుంకాలను అయితే విధించాడు. అలాగే అమెరికా మిత్ర దేశాలైనటువంటి యూరప్ దేశాలపైన కూడా ఈ సుంకాలను అయితే విధించాడు. అయితే డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి ఈ సుంకాలపైన ప్రపంచ దేశాలన్నీ కూడా విమర్శలు చేయడం ప్రారంభించినాయి. డొనాల్డ్ ట్రంప్ తమ పైన సుంకాలు వేసి డొనాల్డ్ ట్రంప్ పెద్ద తప్పు చేశాడని, ఇందుకు డొనాల్డ్ ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి, అలాగే అమెరికా సంగతి చూస్తామని, ఇంకో విషయం ఏంటంటే, మేము లేచే మనుషులు కాదని చెప్పేసి అమెరికా దిగుమతులపైన కూడా తాము ఈ ప్రతీకార సుంకాలను విధిస్తామని చెప్పేసి అన్ని దేశాలు కూడా ఈ డొనాల్డ్ ట్రంప్కు ఒక రకమైనటువంటి వార్నింగ్లు అయితే ఇచ్చినాయి. ఇకపోతే ఎవరి సామర్థ్యానికి తగినట్టు వాళ్ళు వార్నింగ్లు ఇచ్చారు. చివరకు అత్యంత వెనకబడినటువంటి ఆఫ్రికన్ దేశాలు కూడా డొనాల్డ్ ట్రంప్కు వార్నింగ్లు ఇచ్చాయి. అంటే అమెరికా ఈ మానవతా సాయం కింద కొన్ని దేశాలకైతే ఈ ఆర్థిక సాయం చేస్తూ ఉంటుంది. ఆయా దేశాల్లో ఈ ఆఫ్రికా దేశాలు ముందు వరుసలో ఉంటాయి. అలాంటి దేశాలు కూడా, అంటే అమెరికా భిక్ష వేస్తే తీసుకునేటటువంటి ఆఫ్రికా దేశాలు కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే బెదిరిసాగినాయా? ఏదా? ఇక్కడ ఒక భారతదేశం తప్పించి భారతదేశం ఈ విషయంలో వ్యూహాత్మకంగా చాలా జాగ్రత్తగా స్పందించింది. ఈ విషయం పైన భారత ప్రభుత్వం స్పందిస్తూ సుంకాలు వేయడం సీరియస్ విషయం ఏం కాదు. వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ ఆ పని చేసి ఉండొచ్చు. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు కొన్ని దేశాలపైన సుంకాలు వేస్తున్నాం కదా. ఈ సుంకాలను ఏ విధంగా లాభసాటిగా మార్చుకోవాలి అన్న విషయం పైన మేమైతే దృష్టి పెడతామంటూ మోడీ ప్రభుత్వం అద్భుతంగా బాధ్యతాయుతంగా స్పందించింది. దీంతో భారతదేశం ఇచ్చేటువంటి స్టేట్మెంట్తో సంతృప్తి చెందినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక భారత్తో మరింత బలమైనటువంటి సంబంధాలు ఏర్పరచుకోవాలని చెప్పేసి ఒక స్పష్టమైన నిర్ణయానికి అయితే వచ్చాడంట. ఈ క్రమంలోనే ఇప్పుడు భారతదేశానికి తన మంత్రులను, అదేవిధంగా అత్యున్నత స్థాయి అధికారులను పంపిస్తున్నారు. ఇక ఈ క్రమంలో మన భారతదేశానికి అమెరికా ఉపాధ్యక్షుడైనటువంటి జేడి వాన్స్ అయితే రానున్నారు. జేడి వాన్స్ ఈ నెల 21వ తారీఖున మన భారత పర్యటనకు అయితే విచ్చేయనున్నారనమాట. సతీ సమేతంగా భారత్కు వస్తున్నటువంటి జేడి వాన్స్ భారత్లో 3 రోజుల పాటు పర్యటనలు అయితే చేయనున్నారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలా, బహుశా మీకు కూడా తెలిసే ఉంటుంది. అమెరికా ఉపాధ్యక్షుడైనటువంటి జేడి వాన్స్ గారి సతీమణి మన భారతీయ జాతీయురాలే. అందులోనూ మన తెలుగింటి ఆడబిడ్డ కావడం ఇక్కడ విశేషం అనమాట. ఆవిడ పేరు వచ్చేసి ఉష. ఇప్పుడు జేడి ఉష గారు అమెరికన్ సెకండ్ లేడీ అనమాట. అర్థమవుతుందా? ఇక తన భర్త అయినటువంటి జేడి వాన్స్తో కలిసి ఉష గారు కూడా మన దేశానికి అయితే వస్తున్నారు. ఈ సందర్భంగా ఉష గారు మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా పర్యటనలు అయితే చేరున్నారు. సరే, ఈ జేడి వాన్స్ 21వ తారీఖున అయితే వస్తున్నారు కదా. అదే రోజున అమెరికా జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి మైకేల్ వాల్ట్జ్ కూడా మన భారతదేశ పర్యటనకు అయితే వస్తారు. ఆయన 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఏకంగా 4 రోజుల పాటు మన దేశంలో పర్యటించున్నారు. అంటే అమెరికా ప్రభుత్వంలో డొనాల్డ్ ట్రంప్ తర్వాత 2వ స్థానం, 3వ స్థానాల్లో ఉన్నటువంటి జేడి వాన్స్, అదేవిధంగా ఈ మైకేల్ వాల్ట్జ్లో భారతదేశానికి అయితే వస్తారు. అంతేకాకుండా అమెరికాకు చెందినటువంటి ఫైనాన్స్ సెక్రటరీలు, డిఫెన్స్ సెక్రటరీ, ఫారిన్ సెక్రటరీలు కూడా వచ్చే నెల మన భారతదేశానికి వస్తూ ఉండడం మరొక విశేషం. అంటే డొనాల్డ్ ట్రంప్ వీళ్ళందరినీ కూడా భారత్కు పంపించి మన భారతదేశంతో అమెరికా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని దారులను కూడా మోడీ ప్రభుత్వంతో కలిసి చర్చించనున్నామని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది. అర్థమవుతుందా? అంటే భారతదేశంతో సాధ్యమైనన్ని ఒప్పందాలు చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఉవ్విళ్ళూరిపోతున్నారంట. ఈ క్రమంలోనే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి 2వ యుద్ధ విమానాలైనటువంటి F-35 యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు,
అలాగే అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ల ఇంజన్లను భారత్కు అందించే విషయంలో ఒప్పందాలు జరిగే అవకాశం కూడా ఉండాలి. అంతేకాకుండా కొన్ని ఉత్పత్తులను చైనా నుంచి కాకుండా భారత్ నుంచి దిగుమతి చేసుకునేలా మరికొన్ని ఒప్పందాలు కూడా జరిగే అవకాశం కూడా ఉండాలి. మొత్తం ఏదైతే ఈ సుంకాల మూలంగా అమెరికా భారతదేశాల మధ్యన సంబంధాలు మరింతగా బలపడుతున్నాయి. ఈ పరిస్థితులను మన భారతదేశం చాలా చక్కగా ఉపయోగించుకుంటుంది. ఓకేనా? నిజంగా ఇది అందరికీ మనకు శుభవార్తే కదా, ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? ఈ న్యూస్కి సంబంధించి మీ అభిప్రాయాలు ఏందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలి. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కూడా అంతే స్థాయిలో చూస్తున్నారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారు చెప్పండి? కాబట్టి మన దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.